కానీ థాట్ ప్రాసెసింగ్ కానీ కొన్ని ఏజెన్సీలు పనిచేసేటి. బహుశా ఇది చంద్రబాబు కాలంలో ఎక్కువ ప్రారంభమైంది కాబట్టి అనుకుంటా మొన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాకు ఆదర్శం అని చెప్పుకున్నాడు. ఏం చేసేవాళ్ళంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ప్రజల్ని నిరంతరం ఏదో ఒక సబ్జెక్టు మీద అంటే ప్రభుత్వము తమకు ఇవ్వాల్సినటువంటి లేదా బాకీ పడ్డటువంటి తమకు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవేవి అమలు చేస్తలేరో వాటి మీద ప్రజలు నిలదీయకుండా ఉండాలంటే ప్రజల్ని నిరంతరం వేరే విషయాలపైన దృష్టి మలచాలి. అందులో భాగంగానే నిరంతరం ప్రజల మధ్య ఉండి రోజుకు 24 గంటలలో 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటాడు. ఉదయం 6 గంటలకు పోయినా కలుస్తాడు, రాత్రి 11 గంటలకు పోయినా అందుబాటులో ఉంటాడు. అట్లాంటి ఒక నాయకుడు రోజు ప్రజలలో పెరుగుతున్నటువంటి చరిష్మా ఆదరణ, ఈ చరిష్మా ఆదరణ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అది ఉద్యమంలో భాగంగా వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో కానీ ప్రతి సందర్భం అంటే ఇచ్చిన హామీలు ఒకెత్తు. అంటే ప్రభుత్వం యంత్రాంగంలో 2 రకాలు ఉంటాయి మహేష్ భాయ్. ఒకటేమో వారు గెలవడం కోసము హామీలు ఇవ్వడం ఒకెత్తు, గెలిచిన తర్వాత ఆ హామీల అమలు కాకుండా సంబంధం లేని విషయాల్ని ఆదాయ వనరులు అంటే ప్రజలకు ఆదాయ వనరులు పెంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధానాలు కాకుండా వారి వ్యక్తిగత ఆదాయాలు పెంచుకునే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ అంటారు.